ఆయన కొడుకు ఏలా. ఏలాని మర్డర్ చేసిన జిమ్రీ. జిమ్రీని చంపేసిన ఒమ్రీ. మీరు బాగా వింటే అలవాటు అయిపోద్దాక అర్థం చేసుకోండి. ఇంకా జిమ్రీ రాలేదు, ప్రస్తుతానికి ఏలా దగ్గరే మనం ఉన్నాం. ఏలా దగ్గర నుంచి ముందుకు వెళ్దాం అనుకుంటే ఇంకొక పాయింట్ కూడా దేవుడు చూపించాడు ఈరోజు. ఏలా జీవితంలో, ఈ ఏలా సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. అది ఈరోజు మీకు చెబుదామని నాకు అనిపించింది. అది రాసుకొని వచ్చాను. ఒకసారి మ్యాపులు రాజుల పేర్లు పెడుతుంది, టక చూసుకుంటూ వద్దాం. అప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వెళ్తాం. వరల్డ్ మ్యాప్ పెడుతుంది, వరల్డ్ మ్యాప్. ఇదిగో ఇది ప్రపంచ పటం. ఇప్పుడున్న ప్రపంచం. మీరు రాకెట్లో 200 కిలోమీటర్ల పైకి వెళ్ళి కానీ చూస్తే మన భూమి ఇలా కనపడద్దు పై నుంచి, లేదా ప్రపంచ పటం ఈ విధంగా కనపడద్దు అనమాట. తర్వాత ఇదంతా ప్రపంచ పటం కదా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పెడుతుంది. మిడిల్ ఈస్ట్ అంటే ఆ మధ్యలో, యువతల పక్క బొమ్మలో మధ్యలో ఇవి మిడిల్ ఈస్ట్ దేశాలు. అంటే మొత్తం ముస్లిం కంట్రీస్ అనమాట. ఇరాను, ఇరాకు, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, అవన్నీ పాకిస్తాన్, ఇదంతా కూడా మిడిల్ ఈస్ట్. ఇక్కడ అది చివరి చిన్న బొమ్మగా ఉంది ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ దేశం. ఇది మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఈ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేశాడు, నీ పిల్లలకు నేను ఇస్తానని. ఇదే కొలిచి ఇచ్చిన భూమి. ఈ దేశం పొడవు 470 కిలోమీటర్ల లెక్క. కింద నుంచి పై దాకా ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 470 కిలోమీటర్లు. వెడల్పు 150 కిలోమీటర్లు. ఒక దగ్గర అత్యంత తక్కువ దూరం 150 కిలోమీటర్లు. అత్యంత తక్కువ దూరం అంటే కింద ఎక్కడో సన్నగా ఉంటుంది కదా, అక్కడ 150 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం 470 కిలోమీటర్లు. చాలా చిన్నది దేశం. ఈ దేశాన్ని దేవుడు అబ్రహాం గారికి స్వాస్థ్యంగా వాగ్దానం చేశాడు. తర్వాత అతను 4వ తరం వారికి దేవుడు కొలిచి ఇచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఇలా ఉంది. ఇప్పుడు ఆయన పిల్లలు ఇప్పుడు అక్కడ కాపురం ఉన్నారు, మనం చూస్తున్న వాళ్ళని వీడియోలో. రైట్. ఇప్పుడు ఈ దేశాన్ని సొలొమోను గారు విగ్రహారాధన పాపం చేసిన తర్వాత ఆయన నొచ్చుకొని బాధపడి ఈ దేశాన్ని 2 భాగాలు చేశాడు. అదిగో ఆ దేశాన్ని 2 భాగాలు. పై ఉన్న భాగాన్ని ఉత్తర భాగం అంటారు, కింద ఉన్న దక్షిణ భాగం అంటారు. పైన ఉన్న ఉత్తర భాగాన్ని ఇజ్రాయెల్ రాజ్యం అని పిలిచారు, కింద ఉన్న దక్షిణ భాగాన్ని యోధా రాజ్యం అని పిలిచారు. ఈ కింద ఉన్న ముక్కను పరిపాలించిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఆ పైన ఉత్తరాన ఉన్నటువంటి ఆ ఉత్తర రాజ్యాన్ని పరిపాలించే రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఆ ఉత్తర రాజ్యం చీలిపోయిన తర్వాత, ముక్కలైన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు, ఆ ఎడం చేతి పక్క ఉన్నటువంటి మొట్టమొదటి రాజు యెరోబాము. అతని తర్వాత నాదాబు, అతని తర్వాత బయషా, అతని తర్వాత ఏలా. ఇంతవరకు వచ్చున్నాం మనం ఇప్పుడు. ఇది ఆ దేశాన్ని పరిపాలించే రాజుల హిస్టరీ. మీరు ఫోన్లో చూడండి, బాగా కనబడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సంవత్సరాలతో పాటు రాసుకోండి. ఎప్పుడు పతనం అయిపోయింది ఇజ్రాయెల్ రాజ్యం, యూదా రాజ్యం ఎప్పుడు పతనం అయిపోయింది కూడా రాశారు ఇక్కడ. దేశమంతా కలిసి ఉన్నప్పుడు పరిపాలించిన 3 రాజులు, సౌలు, దావీదు, సొలొమోను పైన ఉన్నారు. ఇదంతా ఆసక్తి కలిగిన వాళ్ళు రాసుకుంటారు. ఖచ్చితంగా రాసుకోండి, సంవత్సరాలతో పాటు చెప్పేయచ్చు మనం. రైట్. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఇప్పుడు ఈరోజు అంశం ఏలా రాజు దగ్గర మనం ఉన్నాం కదా. అంశం పేరు చెప్పి వాక్యం చదివిస్తా. పెట్టుమా, అంశం పెట్టి ఒకసారి అంశం పేరు రాసుకోండి. ఇదిగో చూడండి. ఏలా గృహ నిర్వాహకుడు అర్సా, కృతజ్ఞత లేని నమ్మక ద్రోహి. ఏలా గృహ నిర్వాహకుడైన అర్సా కృతజ్ఞత లేని నమ్మక ద్రోహి. సార్ అది బైబిల్లో నమ్మక ద్రోహం లేదు కదా పాస్టర్ గారు, మీరు ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఆ వాక్యం మనం చదువుకుందాం. సరట పెట్టుమా, కొంచెం బిడ్డలు రాసుకుంటున్నారు. అమ్మ గుండ్రంగా సుందరంగా రాయకుండా చెక్కేయండి అంతే. ఈ డాక్టర్లు రాస్తారే, డాక్టర్లు స్లిప్ రాస్తారు కదా, అది వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు, ఏందో గరగర రాస్తారు. అటు చెక్కేయండి. మీరు సుందరంగా రాస్తే కొంచెం లేట్ అవుతుంటుంది కదా పిల్లరా. మీకు మాత్రం అర్థం అవ్వాలి, మళ్ళీ మీకు అర్థంగా రాసుకోబాకండి, మీకు అర్థం అవ్వాలి. అంశం పేరు చెప్పండి. ఏలా గృహ నిర్వాహకుడు అర్సా, అతని పేరు. అతను కృతజ్ఞత లేని నమ్మక ద్రోహి. ఎలా నమ్మక ద్రోహి అయ్యాడో బైబిల్లో మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం ఇప్పుడు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుకుందాం. తిర్సాలో
తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అనే దగ్గర ఇతని యొక్క నమ్మక ద్రోహం మనకు కనబడుద్ది. లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయును. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించనని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ ఏలా అనే వ్యక్తి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. తిర్సా అనే పట్టణం ఈ ఏలా యొక్క సొంత ప్రాంతం. అలాగే ఉత్తర భాగమైనటువంటి ఇజ్రాయెల్ రాజ్యానికి రాజధాని తిర్సాలో ఈ ఏలా అనే రాజుగారి ఇంట్లో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న అర్సా ఇల్లు కూడా తిర్సాలోనే ఉంది. అర్సా, తిర్సా, వర్ష వస్తూ ఉంటుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. తిర్సా అంటే వ్యక్తి పేరా, ఊరి పేరా? అర్సా అంటే AR TZ అది TZMా? సర్లే, నాకు తెలియదు. ARSTZA అర్సా అంటే అది అర్జా అని వస్తుంది అనమాట ఇంగ్లీష్లో. సరే, మొత్తం మీద తిర్సా అనే ప్రాంతంలో ఏలా గారి ఇంటి గృహనిర్వాహకుగా పనిచేస్తున్నటువంటి అర్సా ఇల్లు ఉంది. ఒకరోజు ఈ తాగుబోతోడికి అక్కడికి వెళ్ళి తాగాలనిపించింది. మర్యాదగా తాగి ఇంట్లో పడుకోవాలా, ఆడకెళ్ళి తాగడానికి. ఇద్దరు బాగా మంచి జోడిని ఉంటున్నారు. రే నాకు పోయి ఒక ముక్కే అని ఇద్దరు బాగా కలిసి తాగేటట్టు. మొత్తం మీద ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, అర్సా ఇంట్లోకి వెళ్ళి బాగా తాగి మత్తుగా పడుకో ఉన్నాడు. ఇప్పుడు నా మాట ఏంటంటే, అర్సా ఇంట్లో ఉన్నప్పుడు రాజుగారిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇంట్లో తాగి పడుకో ఉన్నాడు రాజు. ఇప్పుడు ఆ రాజుని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇంటి గల అధికారి మీద ఉంటుంది. అర్సా ఇంట్లో ఉన్నప్పుడు అర్సాది బాధ్యత. ఇప్పుడు జిమ్రీ కుట్ర చేసి రాజు మీద లోపలికి చొచ్చి అన్నది బైబిల్లో. తన ఇంట్లోకి జిమ్రీని వెళ్ళనివ్వకూడదు. రాజుగారు నిద్ర లేచిన దాకా సైనికులు చుట్టూ కాపలా ఉన్నప్పుడు, ప్రొటెక్షన్ ఉన్నప్పుడు, బాడీ గార్డ్స్ ఉన్నప్పుడు జిమ్రీ లోపల పంపించాలి. ఇప్పుడు అతను పడుకొని మత్తులు నిద్రపోతున్నాడు. జిమ్రీ లోపలికి వదిలేటంటే అర్థమైంది, జిమ్రీ అర్సా ఇద్దరు టైఅప్ అయ్యారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇదిగో ఈయన లేపేస్తా, నీ ఇల్లే నాకు మంచి ప్లేసు, బాగా వచ్చి అక్కడే తాగి నిద్రపోతుంటాడు. ఇదిగో నాతో చేతులు కలిపావంటే నీకు మంచి పోస్ట్ ఇస్తాను. ఏం మాట్లాడాలో నాకు తెలియదు, నన్ను అడగబాకండి. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ అర్సా ఈ జిమ్రీ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు, మర్డర్ ప్లాన్ చేశారు. ఎవరింట్లో? అర్సా వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేశారు. మీరు ఎడ చూస్తున్నారంటే, ఆ తిర్సా ఈ అర్సా నీ మొహం పాస్టరా, ఏదో వాక్యం వింటానికి ఆదివారం పూట వస్తే మాకు అర్థమైన 4 మాటలు చెప్పకుండా ఏదైనా తోట అబ్రాం, ఆదాం, ఇస్సాక్ అని చెప్పేసి అయిపోయి ఉండేది. మాకు ఎందుకు ఈ తిర్సా, అర్సా? ఏం చెప్పకుండా మాకు జిమ్మిరి, ఒమిరి ఇయ్యా మాకు చెప్పేది నువ్వా? మర్యాదగా వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అచ్చ తెలుగులో చెప్తున్నా మీకు నేను. ఇక్కడ కుట్ర జరిగింది, మర్డర్ ప్లాన్ జరిగింది. తనను నమ్మి వచ్చి తన ఇంట్లో తాగి పడుకొని నిద్రపోతున్న ఒక నమ్మకస్తుడుగా, అర్సా నాకు మంచి నమ్మకస్తుడు, నమ్మే కదా వచ్చి తాగి పడుకుంది. ఈడు గుడిసేడని తెలిస్తే వస్తాడా? గుడిసేడుగా మారిపోయినప్పుడు తెలియదు రాజుగారికి. తాగుపోతాడే, ఏం చేద్దాం, కానీ నమ్మొచ్చాడు. వీడి ఇంట్లో అయితే నాకు ఇబ్బంది లేదు, సేఫ్గా వచ్చి పడుకొని నిద్రపోతున్నాడు. యజమాను నమ్మదగిన వాడుగా ఉండాలి కదా, యజమానుడికి నమ్మకంగా ఉండాలి కదా. లేదో అప్పటి వరకు అతడు పెట్టిన అతడు 4 మెతుకులు వేస్తే తిన్నాడు. తనను పోషించేది రాజు, జాబ్ ఇచ్చింది రాజు, ఉద్యోగానికి డబ్బు ఇచ్చింది రాజు, పోషించేది రాజు. ఇంతవరకు తనను పోషించిన యజమానుడి మీద ప్రేమ లేకుండా శత్రువుతో చేయి కలిపి తన ఇంట్లోనే మర్డర్కి ప్లాన్ చేశారు. మొత్తం సిద్ధం చేసి ఫుల్గా మందు, రోజు పోసే మత్తు కంటే ఇంకొంచెం 4 పెగ్గులు పోసి, పెగ్గులో క్వార్టర్లో నాకు తెలియదు, నాకు అవన్నీ మళ్ళీ నా వేరు అనుకోబాకండి. పెగ్గు అన్నారంటే మళ్ళీ సార్ తెలిసినట్టు అనుకోబాకండి. 4 పెగ్గులో 4 గ్లాసులు ఎక్కువ పోసి పడుకోబెట్టేశాడు అంతే. టైం అయింది, ఫోన్ చేశాడు. జిమ్రీ కమాన్, టైం ఈజ్ యువర్స్ అని ఫోన్ చేసినట్టున్నాడు. వచ్చేసాడు కత్తులు తీసుకొని, ఏమైంది గొడవలు తీసుకొని వచ్చి, ఏమైంది తెలియదు, లోపలికి వెళ్ళి బాగా తాగి గొరకబెట్టి నిద్రపోతున్న ఏలా మీద పడి కుంగ్ఫు షాట్లు కొట్టి చంపానని బైబిల్ రాయబడింది. కొట్టి చంపాడు.
చచ్చిపోయాడు, సమాధి అయిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే అర్సా చేసింది నమ్మక ద్రోహం. మామూలు ద్రోహి కాదు, ఒక రేంజ్ ద్రోహి, కృతజ్ఞత లేని ఒక నమ్మక ద్రోహి అర్సా. చెడ్డోడే కావచ్చు, తన ఇంట్లోకి వచ్చినప్పుడు తాను కాపాడాల్సిన బాధ్యత ఉంది. మనల్ని ఆశ్రయించి ఒక కుటుంబం మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాలి. అలా కాకుండా లోకానికి అప్పగించాడు, మరణానికి అప్పగించాడు. జిమ్రీ ఇతని చేతులు కలిపారు. ఆ విధంగా అర్సా అతని మీద నమ్మక ద్రోహం చేయడం వల్ల నమ్మి వచ్చిన రాజు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇది అక్కడ జరిగిన సంగతి. అయితే ఈ రోజుల్లో మనము అర్సాను పోలిన వ్యక్తులంగా ఉండకూడదు. దేవుడు ఈరోజు ఎందుకు మన ముందు తీసుకొచ్చాడు? అర్సాని దేవుడు మన ముందుకు ఎందుకు తీసుకొని, ఇప్పుడు రాయాలంటే ఎన్నో వందల వేల పేర్లు ఉన్నాయి బైబిల్లో, అందరిని రాయించాల దేవుడు. కొందరి పేర్లే గ్రంథస్థం చేయించాడు. ముందే చెప్పాను మీకు, ఈ వీళ్ళ పేర్లు దేవుడు, వీళ్ళ చరిత్రలు బైబిల్ ఎందుకు రాయించాడంటే అంత్య దినాలలో ఉన్న మనకి బుద్ధి కలగడానికి. ఏం కలగడానికి? అంత్య దినాల్లో ఉన్న మనకి బుద్ధి కలగడానికి. ఏమి నేర్చుకోవాలి అర్సాలో నుంచి? నమ్మక ద్రోహం చేయకూడదు ఎవరికి కూడా. మనం నమ్మక ద్రోహం నీ బయోడేటాలో ఉండకూడదు. ఉంటే ఏమవుతుందో కూడా చెప్తా. నమ్మక ద్రోహం చేసినోడు మామూలు సాగు చచ్చినట్టు బైబిల్ చరిత్రలో లేదు. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మామూలుగా చచ్చిపోయినట్టు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు బైబిల్ చరిత్రలో లేదు. పుట్టకొకరు చెట్టుకొకరు చెదిరిపోయారు అంతే. చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయారు, అయిపోతారు అంతే. ఒక అమాయకురాలికి నువ్వు నమ్మక ద్రోహం చేసావా, వదలడు దేవుడు. ఆమె భర్తను నువ్వు చేతబట్టి అమాయకురాలికి నమ్మక ద్రోహం చేసావనుకో, నీ ఫ్రెండే. ఇద్దరు అమ్మాయిలు చర్చిలో ఫ్రెండ్స్, ఆయన వీళ్ళ ఇంటికి వస్తుంటాడు, ఆయన వాళ్ళ ఇంటికి పోతుంటాడు, ఫ్రెండ్స్ కదా. ఎవరిని ఇంటికి రాణించుకోవాలి, ఎవరిని ఇంటికి రాణించుకోకూడదు పురుషులకి జ్ఞానం ఉంటే ఈ జరగవు. ఏమండి అలా అనవాకండి అండి, మంచివాళ్ళు. మా సిస్టర్, మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన వస్తే ఎందుకు అదొక రకంగా చూస్తుంటావు నువ్వు? చూసేవాడు బాగా చూసింటే పోయి ఉండేది. సరేలే ఈ అమ్మాయి బాధపడుతుందని రానిచ్చాడు ఇంటికి. ఆ తర్వాత ఈ సిస్టరు ఆ బ్రదరు లేరుయా, ఇంక వీళ్ళిద్దరు మిగిలేరు. ఎంత పని చేశాడన్న అమ్మాయి ఆయన, నా ఫ్రెండ్ అనుకుంటానన్న మీ ఆవిడ నాకు ఎంత మోసం చేస్తే. నువ్వు ఉన్నావమ్మా, మీ ఆయన ఏమన్నా చిన్నోడా? చెల్లెలు అంటున్నాడు నా భార్య లాక్కెళ్ళిపోయాడమ్మా. నా రెండు చేతులు దండాలు పెట్టి చెప్తున్నా, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టుకుంటే మంచిది. సాతాను ఎప్పుడు దూరతాడో ఎవడికి తెలీదు. ప్రార్థనా పరుల్ని, భక్తి పరులు ఈడ్చతపడేస్తాడు అంతే వాడు. బిడ్డ లోకం బాగలేదు. అట్లాగని నువ్వు నమ్మక ద్రోహం చేసావా, చరిత్రలు మారిపోతాయి తర్వాత. బిడ్డ మనం అర్సాని పోలిన వ్యక్తులుగా ఉండకూడదు. మనం ఎవరిని నమ్మించి మోసమో చేయకూడదు. మా మరిపాడు ఇసాకన్నా, ఎవరిని నమ్మించి మోసమో చేయకూడదు. నమ్మక ద్రోహం అనేది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడన్న చెల్లిలా. నమ్మక ద్రోహాన్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. నమ్మించి గొంతుగుడి అంటారే, ఏ గొడతో ఆంధ్రయ్య, తడిగుడ్డ. భలే చెప్తారు సామెత, తడిగుడ్డతో గొంతు కొయ్యటం. తడిగుడ్డతో తొందరగా దిగిపోద్దని. ఎవరిని నమ్మించి మోసం చేయకూడదు. మన ద్వారా ఎవరు మోసపోకూడదని మనం తీర్మానించుకోవాలా. గుర్తుపెట్టుకో బిడ్డ. ఉండే శాపాలు చాలు, కొత్త శాపాలు ఎందుకు మన మీదకి? నీ ద్వారా ఎవరైనా మోసపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఐ లవ్ యూ, ఎస్ ఐ లవ్ యూ, ఐ టు, మీ టు, ఐ టు. బడా లవ్ హై, ప్యార్ కతీరు. నిన్నే పెళ్ళాడతా, నా మాట వినవా, నా దేవి, నా రాణి. చెప్పండి డైలాగులు రావటం నోటికి. నీవే నా గుండె మదిలో, గుండె గుడిలో గూడు కట్టుకుని ఉన్నవో పిచ్చుక, నీవు లేకపోతే నేను బ్రతకలేను. తుమ్నే ప్యార్ కత్తీతు, నేను నిన్ను వివాహం ఆడతా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నా కళ్ళు నువ్వే నా చెప్పావు. ఆ మెంటల్ది నీ మాట వినేసింది. మామూలుగా నమ్మకూడదు. ఆడపిల్లలారా నమ్మబాకండి, నేను చెప్తున్నా, పాస్టర్గా చెప్తున్నా, నమ్మబాకండి. తిట్టకూడదులే, ఎవడు కూడా మంచి చెప్పడు. ఈ రోజుల్లో 99.9% వ్యామోహానికి ప్రేమ అని పేరు పెట్టుకుని తిరుగుతున్నారు. మీరేం పెద్ద చిన్నపిల్లలు కాదులే, మీకు తెలుసు.
ఆడపిల్లలకి, మనవరాళ్ళకి, కూతుర్లకి, ఈ ఇప్పుడిప్పుడే వయసులోకి వచ్చి బాగా ఎగరుతున్నటువంటి పిట్టలకి చెప్తున్నాను నేను. పిట్టలంటే అంతే, స్వేచ్ఛాలోకం. కాలేజీకి వెళ్తున్నాం, ఎవరు చూసేవాళ్ళు లేరు, ఇష్ట ప్రకారం పిట్టలు తగలుతాయి పక్కన, మధ్యలో జత పక్షులు వచ్చేస్తాయి. ఐ లవ్ యూ, యునో, ఐ నో వెరీ వెల్ అబౌట్ యూ, యు ఆర్ బోర్న్ ఫర్ మీ. నువ్వు నా కోసం పుట్టేవు, నేను నీ కోసం పుట్టి తిని కొత్త కొత్త మాటలు వినబడతాయి, మీ ఇష్టం. ఇంకా ఈ మధ్య ప్రేమ వాట్సాప్ ఫోటోలు చూసుకొని ప్రేమ కలుగుతుంది. ఈ అమ్మాయి అయితే ఒక రకంగా మనకి భలే ఉంటుంది జోడీ మన ఇద్దరికి. నాకు ఈ అమ్మాయిని బట్టేయాలి ఎట్టయినా. ఏంది వాట్సాప్ ఫోటోలు తీసుకొని ప్రేమలు పడిపోతుంటారు. ఇంక మీ ఇష్టం, ఎందుకంటే నేను చెప్పను. నేను అమ్మలారా, అయ్యలారా, దొంగ ప్రేమలు నమ్మబాకండి. నమ్మింది మనిషి, నమ్మించినప్పుడు పెళ్లి చేసుకోవాలో పడలేదా? వాళ్ళ అమ్మ చెప్పింది, రే వాళ్ళ క్యాస్ట్ ఇది, వీళ్ళ క్యాస్ట్ ఇది, మనం ఏమనుకున్నారా కొడకా, నువ్వు కానీ మాట పోతే నేను చచ్చిపోతా అనింది. ఎవరా? సరే బాగా చెప్తున్నావే, నీకు బాగా అలవాటు ఉన్నట్టుంది. తెలియదు అయితే చూస్తల్లా ఫస్ట్ నుంచే. వాళ్ళమ్మ ఏడ్చింది నంగేడుపులు, నువ్వు ఆ పిల్లలను వదలకపోతే నేను చచ్చిపోతానండి. వీడు చెప్పిన మాటని ఏమైపోయినాయో, మా అమ్మ చచ్చిపోతాను, మా అమ్మకు వస్తే నేను బతుకు. మాయ్ ఈ రోజు నుంచి మన బ్రేకప్ తీసుకుందాం. బ్రేకప్ అంటారు ఏంటండి? హే ఏంది బ్రేకప్ అంటావు? పార్కులకు పోతే సినిమాలు చూస్తే మనము, పార్కులు అయితే తీసేయి, మా అమ్మ చచ్చిపోద్దంట, నువ్వు వద్దు నాకు. ఇంకా కొంతమంది బాగా బిడ్డలారా, నేను ఈ మాట చెప్పకూడదు కానీ కొంతమంది ఆడపిల్లలు బాగా ప్రేమ పెట్టేసుకుంటారు ఆ మాటలు నమ్మేసి. అందుకే కదా చనిపోతారు, మందులు తగ్గేస్తారు ఆడపిల్లలు. పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరు పోతారంటే వీళ్ళే పోతారు. వాడిని బాగా ప్రేమించుంటారా, ఇష్టపడి ఉంటారు బాగా. వీడి మధ్యలో వాళ్ళ అమ్మ మాటిని వద్దో పోయి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటుంది. శక్తి ఎవరు పక్కన ఉంటే వాళ్ళు చంపేయడం జరుగుతున్నాయి కదా. ఒక ఆడపిల్ల నమ్మించి ద్రోహం చేస్తే ఆ తర్వాత అది తరతరాలు అనిపించేవాళ్ళు రండి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆడపిల్లల శాపాన్ని నెత్తి మీద వేసుకొని అల్లాడే వాళ్ళని చాలామంది నేను చూస్తున్నాను. కాబట్టి మగపిల్లలు మోసం చేయొద్దు. ఇప్పుడు ఆడపిల్ల తక్కువ, మళ్ళీ అది చెప్పాలంటే వాక్యం ఇంకో రకంగా వద్దులే. ఆడపిల్లలు కూడా డార్లింగ్ డార్లింగ్ అని లేనిపోయిన మాటలు చెప్పి డబ్బంతా తీసుకొని 10 నంబర్ల ఫోన్లో పెట్టుకొని 1 గంట ఈడికి 1 గంట వాడికి చెప్పే మహాబావులు కూడా ఉన్నారు లోకంలో. నీ ద్వారా ఎవడు మోసపోయినా అంతకు 10 రెట్లు చెల్లిస్తాడు దేవుడు నీకు, జాగ్రత్త. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే నమ్మక ద్రోహం క్రైస్తవుల్లో ఉండకూడదు. అర్సా కృతజ్ఞత లేని ఒక నమ్మక ద్రోహి. బిడ్డ, ఎవరికి మనం నమ్మద్రోహం చేయకూడదు. మన ద్వారా ఎవరు మోసపోకూడదు. మనం ఎవరిని నమ్మించి మోసం చేయకూడదు. మన వల్ల ఎవరు కూడా నష్టపోకూడదు. మన వల్ల ఎవరు కూడా ఏడవకూడదు. రాసుకో ఈ మాటలు అవసరమైతే. నీ వల్ల ఎవడు కూడా ఏడవకూడదు. నీ వలన ఎవరైనా ఏడిస్తే, అది కోడలైనా, అల్లుడైనా, కూతురైనా, ఎవరైనా నీ వల్ల కనుక ఏడిస్తే అంతకు రెట్టింపు పొందుకుంటావు తర్వాత. మన దేవుడు పక్షపాతము లేని, చెప్పాలి, పక్షపాతము లేని న్యాయాధిపతి. నీ నోటితో మాట ఇవ్వకపోతే వాడు నీ గురించి ఏడవరు కదా. సందు చూసుకున్నావు, సమయం దొరికింది, ఒక బలహీన క్షణాన మాట ఇచ్చేసావు, ఇప్పుడు నాకు తెలియదు తూచి అంటున్నావు, ఏడుస్తున్నారు వాళ్ళు. నీ వల్ల ఎవరు ఏడవకూడదు. నీ వల్ల ఎవరు బాధపడకూడదు. నీ వల్ల ఒకవేళ ఎవరైనా మరణిస్తే, భార్యల వల్ల భర్తలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు భర్తల వల్ల భార్యలు చచ్చిపోతున్నారు. నమ్మక ద్రోహమే ఒక రేంజ్ అయితే, నీ వల్ల కనుక ఎవరైనా చనిపోయారా, భార్య కానీ, భర్త కానీ, అత్త కానీ, కోడలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, నువ్వు భూమి మీద బతికుండు కూడా రోజు సచ్చేటట్టు చేస్తాడు దేవుడు. బతికుండి చచ్చిపోతావంతే. ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి కిరణాలు నీ మీద ప్రకాశిస్తున్నాయి. నన్ను క్షమించు, నక్క మాట అడిగితే మొత్తం అంతలా ఏది విత్తితివో అదే నువ్వు కొయ్యాలి. విత్తేసావు కదా, విత్తేసి నేను క్షమాపణ అడుగుతాను, గొంతు కోసేసి నాకు తెలియదు ప్రభు నాకు క్షమించిన అయ్యని జాంతానై. అది ఎప్పుడైందంటే, ఇంకో మాట చెప్పంటారా, రక్షించబడక ముందు చేసిన పాపానికి కూడా నువ్వు అనుభవించాలి భూమి మీద. ఏది నమ్మక ద్రోహం, ఏది మరణం, ఏది ఇతరులు నమ్మించి మోసం చేయటం. అక్క, చెల్లిలా, అమ్మ, నాకు తెలియదు ఒకవేళ అటువంటి పరిస్థితులు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో. తెలియక చేసేవంటి తప్పది, తెలిసే చేస్తారు ఎవరైనా. నేను ఈ మాటలు వీళ్ళకి చెప్పి రేపు ఇబ్బంది పెడితే మోసపోతారు కదా, నా వల్ల వీళ్ళు మోసపోకూడదని తెలిసి కూడా మోసం చేస్తాం. బిడ్డలారా, మన వల్ల ఎవరు మరణించకూడదు, మరణమగునంతగా కృంగి కృషించిపోకూడదు. గుర్తుపెట్టుకోండి అక్క.
కొందరు కొడుకులు తిట్టిన మాటలకి తల్లులు కృషించిపోతుంటారు గుర్తు చేసుకొని. కొందరు అత్తలు తిట్టిన మాటలకి కోడళ్ళు కృషించిపోతారు. కొందరు కోడలు తిట్టిన మాటలకి అత్తలు కృంగిపోతుంటారు గుర్తు చేసుకొని. నీ వలన ఎవరైనా కృషించినా, కృంగినా, మరణించినా, బతికున్నావన్న పేరు మాత్రం నీకు ఉంటుంది. ఎక్కడిదక్కడ ఇచ్చేస్తాడు దేవుడు మనకి. ఎవరికైనా దయచేసి ఈ మాటలు నీకు అర్థమైతే రాసి పెట్టుకొని ఈ నోట్స్లో, ఈ రోజు నుంచి నా వల్ల ఎవరు బాధపడకూడదని రాసుకో. నీ వల్ల ఎవరు ఏడవకూడదు, నీ వల్ల ఎవరు కుంగిపోకూడదు, నీ వలన ఎవరికి అన్యాయం జరగకూడదు. మోసపోతే మనమైనా మోసపోవచ్చు, కానీ ఒకరిని నీవు ఏడిపించుకుంటున్నట్లు జాగ్రత్త పడుతువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పాస్టర్ నువ్వు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నావు ఈరోజు, నీ మాటలు మాకు నచ్చట్లా. వాళ్ళు మమ్మల్ని ఏడిపించినప్పుడు మేము ఏడిపిస్తే ఏముంది? వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ఏడిపించారు, మేము మమ్మల్ని ఏడిపిస్తున్నాం. చెల్లుకు చెల్లు, అది దేవుడు మాకు నేర్పించలా. అది దేవుడు మనం నేర్పించలే. బిడ్డలారా, నిన్ను వారు ఏడిపించిన దానికి ఇప్పటికే ఏడుస్తున్నారు వాళ్ళు. నువ్వు మళ్ళీ ఏడిపించావనుకో, చెల్లు వాళ్ళు బాగుపడిపోతారు. ఇంకా వాళ్ళు బాగుపడిపోతారు. నీవు గనక కీడుకు ప్రతి కీడు చేసావా, వాళ్ళ పాపాన్ని దేవుడు కొట్టేసి వాళ్ళు లేపుకుంటాడు. తర్వాత నువ్వు చేయకూడదు బిడ్డ, నువ్వు చేయకూడదు. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? మనం ఎవరిని నమ్మించి మోసము చేయకూడదు. మన ద్వారా ఎవరు మోసపోకూడదు. మనం ఎవరికి నమ్మక ద్రోహం చేయకూడదు. మన వల్ల ఎవరు నష్టపోకూడదు. మన వల్ల ఎవరు ఏడవకూడదు. మన వల్ల ఎవరు మరణమగునంతగా కృంగిపోకూడదు, కృషించకూడదు, చివరికి మరణించకూడదు. ఒకవేళ అలా జరిగితే జాగ్రత్త పడాలని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థన పెట్టించుకున్నా, ఇశ్రాయేల్ పాస్టర్ని పిలిచి క్షమించమని దేవునికి కింద పడి దొల్లాడినా, దావీదు గారు ఏడ్చినందువల్ల దేవుడు క్షమించాడేమో, కానీ చేసిన పనికి శాపం తీసాడా, అనుభవించాడు? చెప్పండి. బత్షెబాని బలవంతం చేశాడు, ఒకటి. రెండోది, ఆమె భర్తను ఏం చేశాడు? చంపించాడు. మరలా పరుపు తేలిపోయేంత ఏడ్చాడు. అక్క బాగా వినండి, పరుపు తేలేంత ఏడ్చాడు. ఏడ్చినప్పుడు దేవుడు శబాష్ భలే చేసావు, నువ్వు ఏడ్చావు కాబట్టి వదిలేసాను అనలా. క్షమాపణ దొరికింది, పానీలేరా అన్నాడు. కానీ నువ్వు చేసిన దానికి మాత్రం పనిష్మెంట్ మాత్రం అనుభవించాల్సిందే. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నీ కడుపును పుట్టిన కొడుకులే నీకు శత్రువులు అయిపోతారని చెప్పాడు. ఇది మొదలుకొని నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు. 2 కొడుకులు పోగొట్టుకున్నాడు అతను చేసిన పాపానికి. నా దేశం బాగుండాలి, నా దేశం జయించాలని ఒక నమ్మదగిన బంటు సైనికుడు భార్యని ఇంట్లో వదిలిపెట్టి అక్కడ వెళ్ళి కష్టపడి అహోరాత్రులు యుద్ధం చేస్తుంటే, రాజు గర్వం చేత, డబ్బు గర్వం చేత కళ్ళు మూసుకుపోయిన వాడై, ఒక ప్రార్థనా పరుడైనప్పటికీ కూడా శరీరానికి చోటిచ్చి ఆయన భార్యని చూసి మోహించి బలవంతంగా తీసుకొచ్చి పాపం చేయడమే కాకుండా అడ్డొచ్చాడన్న కారణం చేత భర్తను కూడా చంపిస్తే దేవుడు అంటాడు, నువ్వు భక్తిపరుడు అయితే నేను స్వస్థ గాజులు కట్టుకోవాలా? నువ్వు ప్రార్థన పరురాలు అయితే నేను గాజులు వేసుకోవాలా? చెల్లుకు చెల్లే, నువ్వు చేసింది ఇంత, నేను నీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎట్లుంటుందని. కూతురు చెడవబడిందా? కూతురు చెడిపోయింది. కూతురికి మచ్చ. తామారు సొంత అన్నచేత చెడపబడింది. 2 కొడుకులు చచ్చిపోయారు. సింహాసనం వదిలిపెట్టి కాళ్ళకు చెప్పులు లేకుండా ఏడస్తా వెళ్తున్నాడు బైబిల్ రాయబడింది. అక్క భక్తి పరుల్నే వదలలేదు పాపం, నమ్మక ద్రోహం. నిన్ను నన్ను వదలదు. దయచేసి నా 2 చేతులు దండాలు పెట్టి, పెద్ద దండాలు పెట్టి రాసుకో నీ నోట్స్లో. నీ వల్ల ఎవరు ఏడవడానికి వీలే లేదు, నీ వల్ల ఎవరు కృంగిపోవడానికి వీలు లేదు. అవసరమైతే నువ్వు ఇబ్బంది పడిబిడ్డా, నీకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు తప్ప ఇంకొకరిని నువ్వు అప్పటికి ఏడిపించకూడదు. అత్త అయినా, మామ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా జాగ్రత్త. దేవుడు ఆ జ్ఞానాన్ని మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు నా నమ్మక ద్రోహాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? నమ్మక ద్రోహం లేని స్థలం ఎక్కడుంది అసలు? కుటుంబస్తుల మధ్య నమ్మక ద్రోహాలు ఎక్కువైపోయినాయి. కుటుంబస్తుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య నమ్మక ద్రోహాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు చెల్లెల్ని బెదరగొట్టి చెల్లెలు రావాల్సిన ఆశీర్వాదాన్ని అక్కలు కొట్టేస్తున్నారు. కుటుంబస్తుల మధ్య నమ్మక ద్రోహాలు పెరిగిపోయినాయి. చిన్నోడి కంటే పెద్దోడికి పొలం ఎక్కువ రావాలని, పెద్దోడి కంటే చిన్నోడికి పొలాలు రావాలని పొలాల దగ్గర నరుక్కుంటున్నారు. ఇప్పుడు కుటుంబస్తుల మధ్య నమ్మక ద్రోహం, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లి తోబుట్టుల మధ్య నమ్మక ద్రోహం, రక్త సంబంధికుల మధ్య నమ్మక ద్రోహం, బంధుమిత్రుల మధ్య నమ్మక ద్రోహం, స్నేహితుల మధ్య నమ్మక ద్రోహం. అలా చెప్పాను కదా, 2 స్నేహంగా ఉండి ఈయన భార్యని ఈయన తీసుకెళ్ళిపోయాడు. 2 స్నేహంగా ఉండి ఆ అమ్మాయి భర్తని తీసుకెళ్ళిపోయింది. ఏం చేయాలా? స్నేహితుల మధ్య నమ్మక ద్రోహం, ప్రేమికుల మధ్య నమ్మక ద్రోహం. చెప్పాను కదా ఆల్రెడీ. పొరపాటున మీరు జీవితంలో ఎప్పటికీ నమ్మకూడని ఒకే ఒక మాట, ఐ లవ్ యూ. దీన్ని నమ్మారంటే అవుట్.
డేవిడ్ అన్న మనం ఒకప్పుడు మనం కూడా ఏందన్నాడు చెప్తే బాగుంటుంది అన్న పిల్లలకి. ఎవడు బాగుపడ్డాడయ్యా? ఆ మాట నమ్ముకొని ఎవరు బాగుపడ్డారు చెప్పండి? ఎవరో ఇద్దరు ముగ్గురు మేము బాగుపడ్డామంటే నమ్మేదాం లే. ఈ రోజులు ఇంకా ఘోరం అయిపోయినాయి. ఇప్పుడు టెక్నాలజీ ఏమో నీకు హైలో పెట్టిన మనిషి ఆ మాట ఇంతకుముందు 10 మంది చెప్పుంది, జాగ్రత్త. నువ్వు కానీ నమ్మేమంటే నాకు తెలియదు. ఇంకా ఎఫ్రా, ఇంకా మేము చెప్పం ఎఫ్రా. మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళు మీ క్షేమం కోరుకొని చెప్తుంటా. నీకు హైలో చెప్పిన మనిషి 10 మంది చెప్పుంటే నువ్వేం చేస్తావు రేపు అన్న? ఏంటంటే చెప్తున్నావు, ఇంత ఘోరం చెప్తున్నాను. నువ్వు మంచి వాళ్ళు ఉంటారులేనా? ఉంటే దేవుడి స్తోత్రం. నాకైతే కనపడలా. అంటే మన ఆడపిల్లలందరూ అట్లా కాదు బిడ్డలరా. అన్యులకి తెలియదు, వాళ్ళకి విధులు లేవు కాబట్టి చెడిపోతున్నారు బిడ్డలు. మన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలంటే మనం ఎట్టే చెప్పాలి? మీరు ఎప్పటికీ ఆ మాట నమ్మకూడదు. మీ ఇష్టం చెప్తున్నా. మీ పెళ్ళిళ్ళలో కూడా చెప్తా ఈ మాట. ఈ మాటలు చెప్పాను, మాకు పెళ్ళి అవుతుంది నువ్వు ఈ మాటలు చెప్పు, జాగ్రత్త. రైట్. తర్వాత ప్రేమికుల మధ్య నమ్మక ద్రోహం. తర్వాత భార్యాభర్తల మధ్య నమ్మక ద్రోహం. భార్యాభర్తలు కూడా ఒకరొకరు నమ్మక ద్రోహం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలని నమ్మక ద్రోహాలే కదా బిడ్డరా. ఉద్యోగాలలో, వ్యవసాయాలలో, వ్యాపారాలలో, ఈ ఉద్యోగ వ్యవసాయ వ్యాపార రంగాల్లో కూడా నమ్మక ద్రోహం పెరిగిపోయింది. నిన్న యోనా అన్న పెన్నా నదిలో ప్రార్థనకు పోతే చెప్తుండే ఒక మాట. మేము ప్రార్థనకు పోతే సార్ ఏంది యాకోబని చెప్తున్నాడు, 20 ఎకరాలు ఆస్తుందని 20 ఎకరాలు ఆస్తుందని ఆ 20 ఎకరాలు సంపాదించుకోవడానికి వాళ్ళ సొంత అన్నదమ్ముళ్ళే, బంధువులే, చిన్నపేదం బిడ్డలే చేతబడి చేయించారంట. ఇతను చచ్చిపోతే 20 ఎకరాలు లాగేసుకుందామని. నిజమే కదా, ఆస్తులున్నా కూడా తినేవాళ్ళు ఎక్కువైపోతారు బైబిల్ చెప్పింది. ఇతనికి 20 ఎకరాలు అంటూ ఇప్పుడు అతనికి నష్టం అయిపోయింది. ఏదో గ్లాసులో ఏదో సీసాలో 5 పురుగులు పెడితే 4 పురుగులు చచ్చిపోయినాయి, 4 మనుషులు చచ్చిపోయారంట. ఇంకా లాస్ట్ చచ్చిపోయేటప్పుడు ఇంకేదో జరిగిందని చెప్పారు అతను అన్న. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధుల కొరకు నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి బిడ్డరా. ఇది అనుకుంటే దేశాల మధ్య నమ్మక ద్రోహం జరుగుతుంది. దేని మధ్య నమ్మక ద్రోహం అక్క? దేశాల మధ్య కూడా. ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. అమెరికా ఏం చేస్తుంది తెలుసా? రష్యాకి వస్తువులు అమ్మద్ది, యుద్ధ సామాగ్రి. యుక్రెయిన్కి వస్తువులు అమ్మద్ది. అంటే ఇద్దరు కొట్టుకోండి, నేను అమ్ముతుంటా, మీకు డబ్బులు నాకు ఇండి, మీరు ఇద్దరు అనుకోండి. మొన్న దేనికి ఇజ్రాయెల్ దేశంకి ఇంకా హమాస్కి యుద్ధం జరిగింది. ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే హమాస్కి వస్తువులు అమ్మింది, ఇజ్రాయెల్కి వస్తువులు అమ్మింది. నాకు డబ్బు కావాలంతే, మీరు కొడుకొని సావండి. నమ్మక ద్రోహం. రాజకీయ నాయకుల మధ్య నమ్మక ద్రోహం. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరి మాట, ప్రజలకి దేవునికి మధ్య కూడా నమ్మక ద్రోహం జరుగుతుంది. ఎవరెవరికి? ప్రజలకి, దేవునికి. విశ్వాసకి, దేవునికి కూడా నమ్మక ద్రోహం. ప్రభువా ఈ రోజు నుంచి చేయండి నాయన. మాట అంటే మాటే. ఎన్ని మాటలా, ఎన్ని ఓట్లా. ఏ ఓటు నిలబెట్టుకున్నావు డేవిడ్ నువ్వు? ఎన్ని ఓట్లు వేసావు, ఎన్ని తీర్మానాలు చేసావు? మందిరం దాటితే చాలు తూచి అంతే. ఇని ఆయన చెవులో రక్తం వస్తుంది, నిలబట్ల మనం. దేవుని బిడ్డ, దేవుని ప్రజలకు కూడా నమ్మక ద్రోహం జరుగుతూ ఉంది. దయచేసి అర్థం చేసుకునే దేవుడని మనం ఆయన మోసం చేయకూడదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇంతవరకు దేవునికి మాట ఇచ్చి తప్పిపోయి ఉంటే ఈ ఆదివారం నుంచి అయినా నిలబడినట్లు దేవుడు మంచి మనస్సాక్ష్యం మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, నేను ఇంకొక 5-10 నిమిషాలు ముగించేస్తాను మాటే. ఎందుకంటే టైం చాలా అయింది, మళ్ళీ మనం అది తీసుకోవాలి కదా. నమ్మక ద్రోహం దేవుని చిత్తం కాదు. నమ్మక ద్రోహం పరిశుద్ధులకు చెందింది కాదు. నమ్మక ద్రోహం లోకస్తులకు చెందింది. దానివల్ల శాపం కూడగట్టుకుంటుంది. ఎన్నో విషయాలు రాసుకొని వచ్చాను, గుర్తు చేస్తాను మీకు. నమ్మక ద్రోహం శరీర సంబంధమైంది, నమ్మకత్వం అనేది ఆత్మ సంబంధమైంది. శరీరానుసారులు నమ్మక ద్రోహాలు చేస్తారు, ఆత్మానుసారులు నమ్మకత్వాన్ని కాపాడుకుంటారు. బిడ్డలారా, ప్రతి వ్యక్తిలో నమ్మక ద్రోహం స్వభావ సిద్ధంగా ఉంటుంది. కానీ మనం దేవుని కోసం బలమైన తీర్మానం చేసుకొని నీ ద్వారా ఎవరు ఏడవకుండా, ఎవరు దిగులు పడకుండా, ఎవరు కృంగిపోకుండా, ఎవరు నిరాశ పడకుండా, ఎవరు ఏడవకుండా, మరణించకుండానట్లుగా నువ్వు జాగ్రత్త పడగలిగితే అర్సా పొందిన శిక్ష, శాపం మన మీదకి రాకుండా మనం తప్పించుకోగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక నమ్మక ద్రోహం ఉంది చరిత్రలో. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక నమ్మక ద్రోహం ఉంది. అది రోమా సామ్రాజ్యంలో జరిగింది. నేను రాసుకొని వచ్చేదాన్ని చూసి, కాస్త చదువుకున్న వాళ్ళు, చరిత్ర మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. మన దగ్గర అంతా ఎంఏ బీడీలు కాబట్టి అందరూ కొంచెం తెలియకపోవచ్చు. నేను చెప్తాను ఏనండి, అందరూ ఎంఏ బీడీలే.
విలసను ఎంఏబిఈడి డిడిఎల్బి అందరూ. కాబట్టి నేను చెప్తానండి, ఈ రోమా సామ్రాజ్యంలో దాదాపుగా 200 మంది రాజులు పరిపాలించారు. వాళ్ళలో ఒక రాజు పేరు మిట్లరా జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ అతని పేరు, కైసరు తెలుగులో. ఈ జూలియస్ సీజర్ అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో ఇతని దగ్గర కొడుకులాగా ఒక వ్యక్తిని పెంచుకున్నాడు. జూలియస్ సీజర్ అనే రాజు ఒక కొడుకులాగా ఒక వ్యక్తిని పెంచుకున్నాడు. కొడుకులాగా ఎందుకు అంటున్నానంటే, వీళ్ళ అమ్మని ఎవరు ఈ కొడుకు అని చెప్పాను కదా, ఆ కొడుకు పేరు ఏం పేరు అంటే, కొడుకులాగా చూసుకునే వ్యక్తి పేరు ఏం పేరంటే మార్కస్ జూనియస్ బ్రూటస్. మాకు అర్సానే తిరగట్లా, నువ్వు ఇన్ని ఇస్ మేమాడ తిరుగుతాను ఆయన అక్క. అర్సా తెరసనే మనకు అర్థం కావట్లా. ఇంకా మార్కస్ బ్రూటస్ జూనియస్ ఈనాడు తిరుగుతాయి. మార్కస్ జూనియస్ బ్రూటస్ ఇవన్నీ వద్దు, కానీ బ్రూటస్ అని గుర్తుపెట్టుకోండి. బ్రూటస్ యవనస్తుడు. వీళ్ళ అమ్మ ఈ రాజుగారి దగ్గర ఉంపిడిగత్తిగా ఉండిందంట. ఉంపుడుగత్తిగా ఉంచుకున్నాడు కాబట్టి ఆమెకు పుట్టిన ఈ కొడుకంటే ఇతనికి అభిమానం అయింది. ఈ జూలియస్ సీజర్ అనే రాజు ఈ బ్రూటస్ని నమ్మదగిన వ్యక్తిగా నమ్మాడు. కొడుకు లాంటోడని, వీళ్ళ అమ్మని నేను జాగ్రత్త చూసుకుంటున్నాను కాబట్టి వీడికి నా మీద ప్రేమ ఉంటుందని నమ్మాడంట. మంచి పదవులు ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు, రోమా సామ్రాజ్యంలో గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. రాజ్యసభలో ఒక వ్యక్తిగా సెనేటర్గా చేశాడు. రోమన్ సెనేట్లో ఒక మంచి స్థాయిని ఇచ్చాడు. నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయితే ఏం జరిగిందంటే, ఈ జూలియస్ సీజర్ని చంపాలని ఆ సెనేట్లో ఉన్న కొంతమంది సెనేటర్లు, రాజ్యసభలో ఉన్నటువంటి నాయకులు ప్లాన్ చేస్తే, నరహత్య ప్లాన్ చేస్తే, తండ్రిలాగా ఉండి కొడుకుకి అన్ని అధికారాలు ఇచ్చి నమ్మి దగ్గర పెట్టుకున్నటువంటి ఈ బ్రూటస్ వాళ్ళతో చేరిపోయాడంట. వాళ్ళతో చేరిపోయి సంవత్సరం చెప్తా, క్రీస్తుకు పూర్వం అతను చంపిన రోజు క్రీస్తుకు పూర్వం 44వ సంవత్సరం, అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 44 సంవత్సరాల క్రితం మార్చి 15వ తేదీ సీజర్ని సెనేట్లోనే, రాజ్యసభలోనే 23 కత్తిపోట్లు పొడిచి చంపారు. 23 కత్తిపోట్లు, అదిగో ఫోటో తీసి పెట్టినట్టుంది. 23 కత్తిపోట్లు పొడిచి చంపారండి ఆ రోజు. ఈ 23 కత్తిపోట్లు పొడిచింది ఎవరో తెలుసా? ఆ సెనేటర్లు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క పోటు పొడుస్తున్నారు. ఆయన ఏమంత ఫీల్ అవ్వలేదు. ఆయన చూస్తూ ఉన్నాడు, కళ్ళు మూతపడతా ఉన్నాయి, రక్తం వస్తూ ఉంది, పొడుస్తూ ఉంటే కత్తి బ్రూటస్ తీసుకొని కొడుకులాగా పెంచుకున్నటువంటి నమ్మి దగ్గర పెట్టుకున్న ఈ బ్రూటస్ వచ్చి కూడా కసాన్ని పొడిచాడంట. అప్పుడు ఆ సీజర్ ఏమన్నాడంటే, బ్రూటస్ నువ్వు కూడానా అన్నాడంట. అంటే వీళ్ళ కుట్రలో నువ్వు కూడా చేరావా? నీవు కూడా నాకు నమ్మక ద్రోహం చేసావా? వీళ్ళు ఎలాగో నమ్మక ద్రోహం చేశారు, కొడుకులాగా అనుకున్నా నేను నాకు, ఒరే నువ్వు కూడా నాకు నమ్మక ద్రోహం చేసావా? చేస్తారు బాయ్, అరే బాయ్ చేస్తారు. మనుషులు నమ్మకూడదు. తుమ్నే జాన్ కత్తేతు సమజ్ నహి, ఎవరిని నమ్మే రోజులు కాదు. కత్తి పోటు దిగిన తర్వాత బ్రూటస్ నువ్వు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది నమ్మక ద్రోహం. ఎక్కడో పడి ఉన్న వాడిని తీసుకొని వచ్చి నేర్పించి అధికారం ఇచ్చి పక్కన పెట్టుకుంటే తండ్రిలాగా పొడిచాడు కత్తిపోటు. అందుకే చెప్తున్నా, క్రైస్తవులకి నమ్మక ద్రోహం ఆశీర్వాదకరమైనది కదా బిడ్డ. ఎవరిని నమ్మించొద్దు. కొంతమంది విశ్వాసులు పాస్టర్ నమ్మిస్తుంటారు, సార్ మీకెందుకు నాకు వదిలేయండి అని చెప్తారు. మీకెందుకు నాకు వదిలేయండి అంటారు. నేను కూడా ఇంకా ఇంత మంచి బిడ్డనిచ్చే తండ్రి స్తోత్రం వదిలేస్తా. ఆ టైం వచ్చినా కూడా ఫోన్ రాదు, వదిలేయమన్నాడే నాకు, ఎట్లా చేయాలా? ఫోన్ చేస్తే ఏమో మనం అడుక్కుంటుంటుందేమో, ఫోన్ చేయకూడదు, నా దగ్గర చూసి డబ్బులు లేవు, ఈ వదిలేస్తానని బిడ్డ ఎట్టిపోయాడు. బిడ్డలారా, అది మరి అంత పెద్ద నమ్మక ద్రోహం ఏం కాదులే, ఎటైనా మాట ఇచ్చాం కదా, మాట మీద నిలబడాలి కదా మనము. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మాటలు ఇచ్చే బిడ్డల మీద నిలబడకూడదు, కానీ సేవ చేసే ఏసై మీద మనం ఆధారపడాలని అనిపిస్తుంది. అటువంటి ఎవరు లేరులే, కొంతమంది నమ్మిస్తారు. పాస్టర్ నీకెందుకు పాస్టర్ గారు, నేను ఉన్నాను కదా, మేము అర్థం కానివ్వండి చూసుకుందామని ముందు నెడతారు ముందుకి, ఆ తర్వాత నడి మధ్యలో వద్దు ఎల్లో ఏం బెదరో ఈ మాట చెప్పావంటే మా సంగతి మీకేం తెలుసు పాస్టర్ గారు, ఇంకా వద్దు అవన్నీ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నమ్మక ద్రోహం బ్రూటస్. బిడ్డ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, బయట కానీ, లోపల కానీ, ఇంట్లో కానీ ఎవ్వరికీ నమ్మక ద్రోహం నువ్వు చేయకుందువు గాక. గట్టి చెప్పు హల్లెలూయా. అర్సా ఏలా రాజుని నమ్మక ద్రోహం నమ్మించి గొంతు కోసాడంతే. తన ఇంట్లో మందు పోసి పడుకోబెట్టి చంపించాడు. దేవుడు వదలలేదు. బిడ్డ, ఎవరికి నమ్మద్రోహం చేయదమ్మా, నమ్మించి మోసం చేయద్దమ్మా, అబద్ధాల మాటలు చెప్పొద్దమ్మా.
ఈ గ్రూపులో కడితే ఎంత ఇస్తుంది, ఈ గ్రూపులో కడితే అంత వస్తుంది, ఈ మందు పడితే తెల్లగా అవుతావు. వద్దు. నీ మాటలిని ఆ మందులు కొని పూసి నల్లగా అయిపోయింది ఆ మనిషి. ఇంకా గొల్లలు వచ్చి నీ మాటలిని పూసుకుందానికి అలా అమ్ముతూ ఉంటారు. ఏంది ప్రోడక్ట్లు, అమ్మ ప్రోడక్ట్ కొంటే మీరు తెల్లగా వస్తారు చెప్తారు. వచ్చి అన్ని ఉత్తమాటలే. ఈ ప్రోడక్ట్లు కొన్ని పూసడం నల్లగా గడ్డలు వచ్చినాయి అందరికి. అవసరమా నీకు నమ్మక ద్రోహం చేసి? మా ప్రోడక్ట్ కొనండి, మా సోపులు వాడండి, మీరు తెల్లగా వస్తారు. ఏడ తెల్లగా వచ్చేది, ఇంకా నల్లగా పోయారు. ఇంకా వాళ్ళు ఏదో చెప్పమన్నారని భలే చెప్తారు ఇంటికి పోయి. సార్ అలా కాదు సార్, ఈమె సోపు పెట్టి మీరు తెల్లగా వేస్తారు సార్, అసలు అందరూ తెల్లగా వచ్చారు. ఏడ నీకు తెల్లగా వచ్చేది, అంత మొత్తం నల్లగా పోయారు. ఇంకా నువ్వు వాడి చూసి నువ్వు తెల్లగా వస్తే అప్పుడు చెప్పు పోయి. మా కోల్గేట్ వాడండి, మా కోల్గేట్ పడితే పళ్ళు తెల్లగా ఉంటాయి. ఉండే పళ్ళు కూడా పోయినాయి నువ్వు చెప్పింది వాడే లేకే. వాళ్ళు ఏదో వ్యాపారం కోసం చెప్తారు, తెల్లగా వస్తారు, మా కోల్గేట్ వాడండి, ఇటుక పళ్ళు ఇటుక రాళ్ళు పౌడర్ వాడండి, ఏదో చెప్తారు. నువ్వు ఆ మాటలు అందరూ మోసం చేసేట. మా వింబర్ సోపు వాడండి, మా వింబర్ సోపు వాడితే మీ అంట్లండి తెల్లగా ప్రకాశమానంగా, మీ టాయిలెట్ తెల్లగా వాడాలంటే మా వింబర్ వాడండి అని ఏందో వాళ్ళు చెప్పారని అవి పడుకొస్తారు. ఇళ్ళక అవి తీసుకోపోతారు. ఏంటది ఆ ప్యాకెట్లు పడుకో ఇంటికి చుడు తిరుగుతారు, ఇళ్ళ చుడు తిరిగి కొనండి తెల్లగా తెల్లగా. యాడే తలకాయ తెల్లగా, అది కూడా మోసమే. సరే ఎట్టయితే వ్యాపారాలు చేయలేవు సార్, మేము చేయకూడదు. వాళ్ళకి ఇష్టమైతే కొనుక్కుంటారు, నష్టమైతే నువ్వు ఏది చెప్పి నమ్మించినా ఆ తర్వాత వాళ్ళకి జరగకపోయినా లెక్క పడద్దు, అక్కడ కౌంట్ పడద్ది. నువ్వు ఇక్కడ ఎలా మోసం చేసావో అక్కడ నీకు ఇచ్చేస్తాడు దేవుడు ఉడుకుడుగా. ఈ చీర రాణివారి పట్టు వాడండి, ఈ చీర కొనండి, మా ఇంట్లో మొత్తం రాణివారి పట్టులే. రాణివారు పట్టు చీర నీ దగ్గర ఉంటే నువ్వెందుకు నమ్ముకుంటావా? మనవా 3 రోజులకే చినిగాను రాణివారి పట్టు. రాణివారి పట్టు 3 రోజులు చినిగింది. మోసం, దగా. బిడ్డ నా మాట అర్థమవుతున్నాయా? ఏ ఫీల్డ్లో కూడా అక్క చెల్లెను మోసం చేయొద్దు, ఇతరులను నమ్మి మోసపోకూడదు, చిన్నది కానీ పెద్దది కానీ. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో కొంతమంది మోసం చేసిన ఉన్నారు, గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం. ఓకే, 10 నిమిషాలు. దేవుని నామానికి మహిమ. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదికాండం 29వ అధ్యాయంలో ఆయన కనపడతాడు. వాక్యము చదివితే లేట్ అవద్దు, మీరు రెఫరెన్స్ చెప్తా. ఆదికాండం 29వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒక ఆయన కనబడతారు, ఒక ఫ్యామిలీ కనపడదు మనకి. ఇది మామూలు మోసం కాదు, దగా. డేవిడ్ దగా ఇది. అమ్మా కళ్ళు మూసి ప్రార్థన చేసేవాళ్ళు నా కోసం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కళ్ళు మూసి నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు అంటే హుషారుగా ఎత్తుకున్నారమ్మా మీరా? ఎందుకు ప్రార్థన నా గురించి చెప్పు. అంత గట్టిగా ప్రార్థన చేసుకుని వస్తే ఇక్కడ జరిగిన నమ్మక ద్రోహం ఏంటంటే, అల్లుడు మామతో ఒప్పందం చేసుకున్నాడు. ఏమని? మామ 7 సంవత్సరాలు నీ కొలువు చేస్తా, నీ చిన్న కూతురు నాకు ఇవ్వాలి, పెళ్లి చేయాలి. ఓ ఎస్ అల్లుడు, నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను, అసలు నా అల్లుడికి అది ఇంకేంది ఇస్తా కానీ అన్నాడు. ఏదైనా తేడా ఉంటే ఫస్టే చెప్పాలా కదా? ఫస్టే చెప్పాలి. ఏమని చెప్పాలి? శాంతక, అబ్బాయి పెద్ద పాపను పెట్టి చిన్న పాపని ఇవ్వడం మా ఊరి మర్యాద కాదు, మా ఇంటికి మంచిది కాదు. నువ్వు మళ్ళీ రేపు చేస్తావు, నేను మళ్ళా ఈ పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి చీకట్లో నీకు ఇచ్చేస్తా, నువ్వు మళ్ళీ నన్ను అడగతావు. హలో, నేను చెప్పేది పూర్తి అయ్యేదాకా మీరు వెనక చూసినా ముందు తిరిగి నేను ఆపే సమస్య లేదు. నా మాట అర్థమైతే గట్టిగా అడుగులు చెప్పండి. అప్పటికి మొత్తం కట్ చేస్తా, లాక్కొని వస్తూ ఉంటా త్వరగా. ఇప్పుడు మళ్ళీ పాట పాడిస్తారు నా చేత. మీరు ఇట్టే కానీ మీరు ఎట్లా తెలుసా? ఏందమ్మా ఏమైందమ్మా? నమ్మక ద్రోహం చేయకూడదమ్మా, అది మన ప్రభు చెప్పింది. ఇప్పుడు ఇక్కడే ఉండండి. మామ అల్లుళ్ళ ఒప్పందం ఏంది డేవిడ్? ఏంది ఒప్పందం డేవిడ్? 7 సంవత్సరాలు కొలువు చేసి ఎవరిని ఇవ్వాలా? చిన్న కూతుర్ని రాహేల్ని ఇస్తానని చెప్పాడు. ఏదైనా తేడాలు ఉంటే ముందే చెప్పుకోవాలా. అల్లుడు పెద్ద కూతురు లేక మేము కుదరరా, పెద్ద అమ్మకి పెళ్లి కానీ తర్వాత చేద్దాం, ఇంకేదైనా కోరుకో, శాలరీ ఎంత కావాలా అది అడగాల కానీ అని చెప్పాడు. 7 సంవత్సరాలు ఆడతా పాడతా రాహేల్ని చూసుకుంటా గహేశాడు అంతే. అదేందో ఆ టైం అట్టే ఉంటుంది. ప్రేమలో పడ్డారంటే సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా డార్లింగ్ టైం తెలియట్లేదు డార్లింగ్. అవును డార్లింగ్, అట్టే ఉంటుంది డార్లింగ్. అది మనకే కాదు, చరిత్రలో బైబిల్లో చాలా దగ్గరలో జరుగుతుంది అది. పద్మక్క గుమ్మలదే పద్మక్క, అయ్యా నాకెందుకు ఈ వయసులో ప్రేమలు, అయ్యా నాకెందుకు ఈ వాక్యాలు కాదులే. నమ్మక ద్రోహం మన వల్ల ఎవరికి జరగకూడదని చెప్తారు ఈ మాటలు. నేను ప్రేమలో పడ్డాడు కాబట్టి 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో అసలు తెలియదని బైబిల్ రాశారు. బైబిల్లో రాసింది. ఇది ఎట్లా ఉంటుందో తెలియాలంటే ప్రేమలో పడ్డ అడగండి, వాళ్ళు చెప్తారు మీకు బాగా.
7 సంవత్సరాలు అయిపోయింది. మామా పెళ్ళి అన్నాడు. ఇంకా సరే కానీ మొత్తం దండలు కొట్టి డ్రమ్ములు కొట్టి బాగా గ్రాండ్గా పెళ్లి చేసి, అదేందో చీకట్లో పెళ్ళిళ్ళు మనకు తెలియదన్న. ఆ దేశస్తులంతా చీకట్లో పెళ్లి చేస్తారు. అమ్మాయి ఎవరో మనకి తెల్లారదాకా తెలియదు. అవును కానీ మాట్లాడుకోరా మాయ్ రాహేలు, నా ఆశ నెరవేరింది రాహేలు అంటే ఏదో ఒక మామయ్య చెప్పద్దు కదా. ఆ మనిషి కూడా సైలెంట్గా ఉండింది అని సౌండ్లు చేస్తున్నది. రాత్రి అంతా గడిచిపోయిన తర్వాత పొద్దున్నే చూసేసరికి ఎవరు లేయా జబ్బు కళ్ళది అని రాయబడింది. ఎంత బాధేసిందంటే 7 సంవత్సరాలు నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా మరదలు నాకు ఈకుండా ఈ గుడ్డి కళ్ళదని నా చేతికి, రే మామా నేను పొడస్తా ఒక పోటు అని మనసులో అనుకొని పైకి అనకుండా, ఏం మావయ్య ఇంత భయంకరం మోసం చేసేవో మావయ్య. ఏంది మావయ్య అయితే మా ఇంట్లో మా ఊరిలో పెద్ద పాలన పెట్టి చిన్న ఏమంటారు, అదేంటి మావయ్య నాకు ముందే చెప్పలేదు కదా నువ్వు. ఏం కాదు కానీ 7 సంవత్సరాలు చెప్పాలి ఈ పిల్లలు కూడా ఇస్తా. లాబాను చేసిన నమ్మక ద్రోహం మామూలు కాదు పెట్టారా. బంధువులు చేసిన నమ్మక ద్రోహం మామూలు కాదు. అందుకే లాబాను కళ్ళ ఎదుటే యాకోబుని విస్తారంగా దేవుడు దీవించి ఆ కోపం తట్టుకోలేక యాకోబును కొడదామని కోపంతో పోతుంటే కళలో దేవుడు కనపడి లాబానుతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడు యాకోబుతో నువ్వు మంచి మాట్లాడినా చెడ్డ మాట్లాడినా చెత్త రేపతా నీకని చెప్పాడు దేవుడు. బైబిల్లో కూడా చూసుకోండి ఈ మాట. యాకోబుతో నువ్వు మంచి మాట్లాడినా కొడతా, చెడ్డ మాట్లాడినా కొడతా. నువ్వు చిన్నవాడు పడరా, 21 సంవత్సరాలు నా బిడ్డను మోసం చేసి చంపావు. నువ్వేమని పెద్ద నీతిమంతుడివా, చెప్పకుండా పడిన పెద్ద పెద్ద లేస్తున్నావు నా బిడ్డ మీదకే అని దేవుడే సీరియస్ అయిపోయాడు లాభాన్ని మీద. మళ్ళా 7 సంవత్సరాలు చేయించుకొని చిన్న కూతుర్ని ఇచ్చాడు. వీళ్ళిద్దరిని ఇచ్చిన దానికి బోనస్గా మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. బిడ్డరా, లాబాను నమ్మక ద్రోహం చేశాడండి. కానీ యాకోబుని లాబానికి ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి ద్వారా నీవు నమ్మక ద్రోహం లేదా నిన్ను మోసం చేశారనుకో, ఒకనాటికి నిన్నే దేవుడు వారికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు యేసు నామములో. నిన్ను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి నువ్వే దిక్కైటట్టు చేస్తాడు దేవుడు యేసు నామములో. గుర్తుపెట్టుకో. ఏం చెప్పాను అక్కడ నేను? ఎవరైతే నిన్ను మోసం చేస్తారో, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, నిన్ను ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే నీకు ద్రోహం చేస్తారో వాళ్ళకి నువ్వే దిక్కు అవుతావు లాస్ట్కి. లాబాను కుటుంబం దీవించబడ్డానికి కారణం యాకోబేనని సోదిలో తెలిసిందంట. సోదిలో నేను సోది చూపించానయ్యా. సోదిలో ఏమొచ్చిందో తెలుసా? నేను ఇంతగా దీవించబడడానికి కారణం నువ్వేనంట. ఓ యాకోబా నువ్వే. ప్రజలు నిన్ను మోసం చేస్తుంటే వాళ్ళకి నిన్నే దిక్కుగా చేస్తాడు దేవుడు. కానీ నువ్వు మోసం చేసావా ఇబ్బంది వస్తుంది బిడ్డ. ఒకటి అయిపోయిందా? బంధుత్వాల్లో నిజాయితీ ఉండాలి. రక్త సంబంధికుల్ని మోసం చేయకూడదు అని తెలుసుకోవాలి. దీని విషయం మనం తెలుసుకోవాలా. రెండో నమ్మక ద్రోహం. రెండోది ఇక్కడ ప్రేమ. ప్రియుడు ప్రియురాలు ఉన్నారు ఇక్కడ. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం అనగానే మీకు అర్థమైపోయింది. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 4 నుంచి 21 దాకా మనం చదువుకుంటే, న్యాయాధిపతులు 16 4 నుంచి 21 దాకా ఇద్దరు ప్రేమ జంట కనపడతారు మనకి ఇక్కడ. ఎవరైనా చెప్పండి? బలాఢ్యుడైన సంసోను, ఆయన ప్రేమించిన దెలీలా. ఫోటో పెట్టామా? పెట్టలేదు కదా? ఓకే. దెలీలా, శాంసన్. బైబిల్లో ఎంత చక్కగా రాశాడంటే, దెలీలా శాంసన్ అంటది, నీ రహస్యం ఎక్కడుందో నాకు చెప్పకుండా ఓరకోరకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్తావేంటి అని. అంటే సంసోను గారు ఈరోజు చెప్పే ఐ లవ్ యూ అనే మాట ఎన్నిసార్లు చెప్పాడు ఆయనకి పాపం. బేటా, దెలీలా చేసిన నమ్మక ద్రోహం, పైనేమో లాబాను చేసిన నమ్మక ద్రోహం, కింద సంసోనికి దెలీలా చేసిన ద్రోహం ఇంత అంత కాదు. ఏ మనిషినైతే నమ్మాడో, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడో, ఏ మనిషి కోసమైతే దినాలు ఇచ్చించాడో, ఆ మనిషి ఇప్పుడు పట్టి చేసిన శత్రువులకి బిడ్డరా ఆమెను ప్రేమించాడు. ఆమె మీద ఎంతో ప్రేమను చూపించాడు. ఆమె కావాల్సిన తెచ్చిచ్చాడు, ఆమె పోషించాడు, కాపాడాడు. కానీ దెలీలా ప్రేమించినట్టుగా నమ్మించి అతని యొక్క బల రహస్యాన్ని తెలుసుకుంది. తొడ మీద పడుకోబెట్టుకొని, డార్లింగ్ చెప్పు డార్లింగ్, నీ శక్తి దేంట్లో ఉంది డార్లింగ్ అని అడుగుతుంది. సార్ డార్లింగ్ అని ఏడాది సార్ బైబిల్లో. సరే ఇంకేమంటారమ్మా? ప్రేమించి అయ్యే పిలుచుకుంటారమ్మా, ఇంకేం చెప్పమంటారు నన్ను? డార్లింగ్ నీ బలము దేంట్లో ఉంది డార్లింగ్? అదేవిడ నన్ను ప్రేమిస్తే ఐ లవ్ యూ చెప్తావేంది? ఐ లవ్ యూ చెప్పే పని నీ బలం దేంట్లో ఉంది చెప్పమ్మా. దేంతో నిన్ను బంధించవచ్చు? నిన్ను కొట్టాలంటే, నిన్ను లోపరుచుకోవాలంటే ఎలా? 4-5 అబద్ధాలు చెప్పాడు.
అట చేస్తే ఎటుంటుంది, ఇట చేస్తే నన్ను తాళ్ళుతో బంధిస్తే, నేను కొత్త తాళ్ళుతో బంధిస్తే నేను మావులోనే అయిపోతాను, ఇనప నారాయణ సువ్వలతో పడితే నేను ఏదో చెప్పాడు. మొత్తం మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళా లేస్తున్నాడు. చివరికి విసిగిపోయాడంట. బిడ్డ రాసుకో నీ నోట్స్లో, ప్రేమలో పడిన వాళ్ళు ఒక రోజుకి విసిగిపోతారని రాసుకో. దెలీలా చేస్తున్న టార్చర్కి సంసోను విసిగిపోయాడు. చావగోరి అని రాయబడింది బైబిల్లో. ఈ ప్రేమలతో పెట్టుకుంటే ఏదో ఒకరోజు చావాలనిపిస్తుంది, రాసుకో. విసికి చావగోరి లాస్ట్కి ఉన్న నిజాన్ని కక్కేశాడు. మాయ్ ఊరికోరికి చెప్పంటావేంది, సరిసే చచ్చిపోతా, కానీ ఇదిగో నేను పెంచుకున్న ఈ జడ, ఈ వెంట్రుకల్ని కానీ మొత్తం కట్ చేస్తే నేను సామాన్య మానవుల్లో ఒకరికి అయిపోతా. ఎందుకు బతకడం కంటే సావడం మేలు. ఇదిగో ఇది చెప్పేసిలా ఏం చేసేసుకోపో. ఇక అక్కడి నుంచి అమితమైన ప్రేమను ప్రకటించి బిర్యానీ పెట్టింది. బాగా అలసిపోయాడు, బిర్యానీ పెట్టింది, తొడ మీద పడుకొని తట్టింది, నిద్రపోయాడు. పిలిచింది, కట్ చేసేవాడిని, బ్లేడ్ తీసుకొచ్చి మొత్తం శుభ్రం గొరిగేశారు అంతే. ఐ లవ్ యూ అని చెప్పిన మనిషి గొరిగిచ్చేసింది మొత్తం. ఆ తర్వాత లేపింది. సంసోను శత్రువుల మీద పడుతున్నారు. సంసోను ఇక నిద్రలేసి ఎట్లాగా విడజిమ్మకుందాం అనుకుంటే గుండు ఏమున్నాడు, గుండు ఈ బట్టలు అంటున్నా, ఈ వెంట్రుకలు తీసినప్పుడు యెహోవా అతనిని ఎప్పుడు ఎడబాసాడో కూడా అతనికి తెలియదంట. నాజీరు వ్రతం ఎప్పుడైతే వదిలేశాడో దేవుడు సంసోన్ని వదిలేశాడు. ఇక్కడ గుండు, అక్కడ దేవుడు బెండు. ఆడ వదిలేశాడు దేవుడు, వెళ్ళిపోయాడు. ఇక నేను లేచి ఇంకేడా మొత్తం గుండు అయితే ఇంకేమో ఒక ఇంటికి కూడా లేదు కదా. ఇప్పుడు మన వాళ్ళు అంటారే స్టైలు, ఏడ నుంచి ఎడక పడుతుంటుంది. ఆడ మనిషి మగ మనిషి అర్థం కాదు. నిన్న మేము కటింగ్ షాప్కి పోతే నేను ఇదంతా ఏమి లేదు, పైన ఉంది ఏదో పేరు క్రికెటర్ స్టైల్ అంటుంది. క్రికెటర్ స్టైల్ చెప్పు, ఎఫ్ఎఫ్రా ఎవరు ఎఫ్ఎఫ్రా, ఇదంతా ఏముండవు, సన్నగా డైనోసార్ లాగా ఉంటుంది ఇదంతా. ఎడదాకా ఎవరు అతని పేరు విరాట్ కోహ్లీ కాదనో ఇంకో అతను ఎవరో పేరు ఇంతే. ఏముండదు, ఇంక ఇది వరుసగా ఎడదాకా ఉంటుంది. ఇదంతా ఏముండదు. ఏంది ఎక్కడో చూసాను ఈ జంతువు అనిపించింది నాకు. ఈ డైనోసార్ లాగా ఎవరొస్తులంతా అట్ట ఈ విధంగా ఇట్లా అనుకుంటా ఉంటారు. ఇట్లా అనుకున్నాడు సంసోను. ఏమి లేదు, గుండు అయిపోయింది. మొత్తం పట్టుకోవటం ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పి నీ మనిషి కళ్ళు ఓడబెక్కిచ్చేసింది. కళ్ళు తీసేసారు. దెలీలా ఎంత నమ్మక ద్రోహం చేసేది దెలీలా, నిన్ను ఎంత నమ్మేం దెలీలా, నా డబ్బంతా నీకు పెట్టేం దెలీలా. యవనస్తులారా, దెలీలాని నమ్మితే లాస్ట్కి అదే జరిగేది. మీ ఇష్టం, జాగ్రత్త. ఒక నమ్మదగిన వాడు, భక్తిపరుడు, దేవుని ప్రణాళికను బట్టి పుట్టినవాడు, నాజీరు వ్రతంలో ఉన్నవాడు శాపగ్రస్తుడు అయిపోయాడు. పెట్టారా, సంసోను బలహీనుడు అయిపోయాడు, కళ్ళు తీయబడ్డాయి. వెళ్ళరా, అసలైన ప్రేమ లేకుండా అబద్ధపు ప్రేమల పేర్లు చెప్పి దగ్గరయ్యే వాళ్ళతో జాగ్రత్త, మోసపోతారు, నమ్మక ద్రోహం చేస్తారు. ఆడపిల్లలారా, అసలైన ప్రేమ ఉండేవాళ్ళు ఎవరో మనకు తెలియదు. మీకు తెలియాలంటే మీరు దేవుని ప్రార్థన చేయాలి, ఓపిక పట్టాలి, ప్రభువుని అడగాలి. ఆయన తీసుకొని వస్తాడు. ఆయన తీసుకొస్తే 100% పాస్ అయిపోద్ది. ఏసునామములో ఆమేన్ చెప్పగట్టిగా. పెళ్లికి ముందే ప్రేమించుకుంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? పొళ్ళకి తీసుకుంటారా? ప్రేమించాల్సింది ఎప్పుడు తెలుసునా? పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాలి భార్యని, పెళ్ళి అయిన తర్వాత భర్తను ప్రేమించాలా. ఇస్సాకు రెబ్కాని పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాడు. అది బైబిల్ చరిత్ర, బైబిల్ చెప్పే మనకి నియమం. ఇంక మీ ఇష్టం. లేదు అంకుల్, మేము ముందే ప్రేమించాలంటే ఒకరు అర్థం చేసుకొని ప్రేమించుకుని ఇంక తర్వాత ఇంకేం లేదు, ఇంక తర్వాత చెప్పను ఇంకా. ఆమేన్. లాస్ట్ మూడో నమ్మక ద్రోహం. పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచాడు యేసయ్యకి. ఎవరు పక్కనే ఉండి? మామూలు గుడ్డ కాదు, తడిగుడ్డ. యేసు క్రీస్తు వారిని, సృష్టికర్తనే మామూలు పోటు పడవలా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 దాకా, 26వ అధ్యాయం మత్తయి సువార్త 14 నుంచి 16 దాకా దోషము ఏమీ లేని భక్తిపరుడుగా నటించాడు యేసయ్య దగ్గర. నాలో ఏ దోషం లేదయ్యా అని నటించాడు. కాను డబ్బాలు వేసి మొత్తం ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ డబ్బు పిచ్చి. ఒకానొక రోజు ఎంతో నమ్మిన యేసుక్రీస్తు వారు తన పక్కన మారుతాడు అనుకున్నాడు. చివరికి శత్రులతో చేయగలిపి ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన చోటు నాకు తెలుసు, రండి నేను పట్టిస్తానని 30 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముద్దు పెట్టి పట్టించేశాడండి. యోధా, ఒక్క ముద్దుతో నన్ను అప్పగింపాలనుకుంటున్నావా అని అడిగాడు యేసయ్య. యోధా, ఒక్క ముద్దుతో నన్ను అప్పగిస్తావా? ముద్దు పెట్టి అప్పగిచ్చేస్తున్నావే.
బిడ్డ చెప్తున్నాను, పాస్టర్కి ఎక్కువ బాధ ఎప్పుడు వస్తుందంటే మీరు నన్ను మోసం చేసినప్పుడే వస్తుంది పాస్టర్లకి. బయట వాళ్ళు దైవజనులను తిడితే బాధ ఉండదు మాకు, మమ్మల్ని పక్కన వాళ్ళు తిడితే మాకు బాధ రాదు. సంఘములో ఉండి మేము ప్రేమించే మీరు మాకు పొడిస్తే ఆ పోటు తట్టుకోలేవమ్మా. మీ పోట్లు ఎట్టంటే తెలుసా? మీ పోట్లు ఈరోజు వాక్యం చెప్పిలా సారా ఎవరి గురించి అనుకుంటున్నావా? మన గురించే. కానుకల కోసం కదా చెప్పింది వాక్యం. ఈరోజు సార్ అసలు ఇది మెంటల్ దానా చదువుకున్న సార్ చదువుకున్నాడు, చదువులు జ్ఞానం అది మన మీద నీకు తెలీదు. ఏంది అసలు వాక్యం ఎవరు? మన గురించే మొత్తం డబ్బు అంటే చాలు ఆ శివ నా దాకా వస్తుంది అన్నమాట. అబ్బా ప్రభు, ఈ బిడ్డ గురించి అనుకోలేదు కదా ప్రభు నేను. ఏంది ప్రభు ఈ పోటీ ఇంత భయంకరంగా ఉంది. పక్కనే ఉండేవాడు పొడిస్తే తట్టుకోలేరు ఆ నొప్పి. అట్లాగే నేను మిమ్మల్ని పిలిచి పొడిచినా కూడా మీరు ఆ నొప్పి తట్టుకోలేరు. తండ్రి అనుకున్నామే, పాస్టర్ తండ్రి, నా తండ్రి అనుకున్నాను. ఏం సార్ ఎంత భయంకర మాట చెప్పేశాడు, ఇంత మాట అనేసాడు ఏంది నన్ను. నేను పొడిచినా మీరు ఒప్పుకోలేరు, మీరు పొడిచినా నేను తట్టుకోలేను. కాబట్టి ఒకరినొకరు పొడుచుకోవటం మాని ప్రేమించుకోవటం ప్రారంభించదు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోధా ఒక్క ముద్దుతో నన్ను అప్పగిచ్చేస్తున్నావే. నువ్వు ఏం అప్పగించకపోతే ఏం చేయాలా? ఎంతకాలం చెప్పింది ఇక రాజు అవ్వయా నువ్వు, ఇజ్రాయేలును విడిపించవయ్యా నువ్వు చెప్తే, నా రాజు ఈ లోక సంబంధమైన కాదు, పరలోకం ప్రేమ తలకాయ 30 అప్పగిచ్చేసా నేను పో. ఆ తర్వాత యేసు ప్రభువుని సిలువేసి చంపాలని తీర్మానం చేసేసరికి, అయ్యో ఒక నీతిమంతుణ్ణి 30 కొరడా దెబ్బలు కూడా వదిలేస్తారనుకుంటే, అయ్యో ఇతను చంపేస్తున్నారా నా సేవకు, నా బోధకుడిని, ఇంత భయంకరమైన మోసం చేశానే, ఇక నేను బతకూడదు, వద్దు నాకు ఈ జీవితం అని ఆ డబ్బులు తీసి దగ్గర పారబోసి పరిగెత్తుకుని వెళ్ళి అదిగో అకెళ్దామా అనే స్థలంలోకి వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. బిడ్డ, యేసయ్యకి ఇస్కరియోతు యూదా చేసిన ద్రోహం అది మామూలు ద్రోహం కాదు బిడ్డ. ఇలా లాబాను చేసిన ద్రోహం, దెలీలా చేసిన ద్రోహం, ఇస్కరియోతు యూదా చేసిన ద్రోహం బైబిల్లో రాయబడి ఉన్నాయి. చూసారా? ద్రోహం చేసిన వాడు బతికాడా? ఉరి వేసుకొని చనిపోయాడు. లాబాను దగ్గర ఆశీర్వాదం ఆ తర్వాత ఉందో ఎగిరిపోయిందో మనకు తెలియదు. మోసం చేసింది ఎప్పుడు నిలబడదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి బిడ్డరా, దెలీలా ఆ తర్వాత మంచిగా బతికిందో ఎట్టయిందో మనకు తెలియదు. నీవు గనక నేను గనక మన రక్త సంబంధికులు ఎవరికైనా ద్రోహం చేస్తే దేవుడికి లెక్క చెప్పాలి. దయచేసి ఎక్కడ కూడా నీ ద్వారా ఎవ్వరు మోసపోకుండా, ద్రోహం చేయకుండా, ఏడిపించకుండా జాగ్రత్త పడు. ప్రభుని ఆస్వాదిస్తాడు. ఒకవేళ ఎవరైనా నీకు ద్రోహం చేస్తే నీవే వాళ్లకు దిక్కయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు యేసు నామములో. ప్రభు ఈ మాటలు మనందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకోండి.